ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇది కలిపి పెట్టుకునేసే బేబీ తీసుకొని. సో ఈరోజు మనం చూసినట్లయితే మణిదీప్ మరి గీతాధరికి దగ్గర దేవుడు ఆశీర్వదించి గత వారము ఒక కుమార్తెను బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు గుంటూరు ప్రాంతం నుంచి వారి తల్లిదండ్రులు లక్ష్మీపతి గారు, మరి అనుష సిస్టర్, మరి వాళ్ళ సహోదరుడు నవదీప్ వచ్చి ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఎల్జిఎంఎం చర్చ్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది. చాలా సంతోషం. సో పోయిన 26th ఈయన వచ్చారు. దాని తర్వాత ఇప్పుడే అన్నమాట మన చర్చ్కి ఎంటర్ అవ్వడం 26th. సో దేశ సేవలో ఆయన ఉంటున్నారు నేవీ ఆఫీసర్గా. దేవుని దయను బట్టి ఈరోజు మన మధ్యలో ఇక్కడ రావడం ఎంతో సంతోషం. ఈ బేబీని ఈరోజు ఈ చిన్న బిడ్డకు ఒక కొత్త పేరును మనం పెట్టబోతున్నాం. ఆమేన్. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఒక ఆశీర్వాదం ఏమిటంటే కుటుంబాలను దీవించే దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఈరోజు వాళ్ళ ఫాదర్ మదర్ని ఒక మాట అడగాలి. అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నువ్వే మైక్ పెట్టుకొని మీ ఆయనకి మైక్ ఆన్ చేసి వినిపించు. బ్రదర్ మణిదీప్, ఇప్పుడు నేను పాస్టర్. అందరూ నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు మీకు ఒక విషయం తెలుసా అన్నారు. ఏమై నువ్వు తాత అయిపోయారు. చెప్పాను, నాకు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, ఎప్పుడో తాత అయిపోయారు. హల్లెలూయా. మీ అందరికీ పిల్లలు పుట్టి వారి పిల్లలు పుట్టేటప్పుడే మేమేమైపోయాం, అవ్వ తాత ఇంకా ముని తాత అన్నీ చెప్పండి. డోంట్ వరీ, అదొక ఆనందం ఒక మనిషిని కొంచెం బాధ పెట్టడం అంటే. హల్లెలూయా. సో మనం భయపడేదే లేదు. హల్లెలూయా. సో ఈరోజు మణిదీప్ మిమ్మల్ని అడగాల ఒక మాట. బేబీని డెడికేట్ చేయడానికి ముందు మీ కుమార్తెను దేవుని యొక్క భయభక్తిలో బైబిల్ ప్రకారంగా సాక్షిగా ఈ భూమిలో మీరు పెంచడానికి ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా డౌట్ లేదు. సో ఈరోజు దేవుని యొక్క కుమార్తెగానే పెంచబోతున్నారు. ఓకే, వెరీ గుడ్. దాన్ని బట్టి మీరందరూ విన్నారు, దేవుడు విన్నాడు. ఆమేన్. అదేలాగా గీత నేను అడుగుతానమ్మా. సో ఈరోజు నీకు దేవుడు ఒక కుమార్తెను ఆశీర్వదించి నార్మల్ డెలివరీ చేయించి ఈరోజు సండేకంతా బాడీ రెడీ చేసి ప్రభు మంచి బిడ్డను ఏ లోపము లేని ఆశీర్వాదకరమైన కుమార్తెను ఇచ్చినందుకు ఆ దేవునికి నమ్మకంగా నువ్వు ఉంటూ ఆ బేబీని దేవుని పద్ధతిలో మీరు పెంచుతారా? పెంచుతారు, ఎటువంటి డౌట్ లేదు. ఓకే ఓకే. సో ఈరోజు జీవం గల దేవుని ఎదుట ఆ చిన్న బిడ్డను మనం అప్పగిద్దాం. మనమందరం కూడా కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేద్దాం. దానికి ముందు ఆమె పేరు, కొత్త పేరు ఏమండి, కొత్త పేరు పెడదామా వద్దా? పెట్టాలా? మీరు వినాలా? లేదు మేము సీక్రెట్గా మాట్లాడుకొని అటంతా లేదు. సో ఈరోజు ఆమె పేరు ఏమంటే యాష్లిన్ షీనా. చెప్పండి, యాష్లిన్ షీనా. ఈరోజు దేవుని సమక్షంలో యాష్లిన్ షీనాని అప్పగిస్తున్నాం. దానికి ఏంటి మీనింగ్ అంటే దేవుని ద్వారా కృప పొంది బహుమానముతో బ్రతుకుతున్న ఒక కుమార్తె అని అర్థం. హల్లెలూయా. యాష్లిన్ షీనా అంటే ఏమంటే దేవుని దయ పొంది, దేవుని కృప పొంది ఈ భూమిలో బ్రతుకుతూ ఒక బహుమానమైన జీవితం, లైఫ్ ఆఫ్ గిఫ్ట్, ఒక గిఫ్ట్ అయిన జీవితం ఆ బిడ్డ ఉండబోతుంది. ఆ బిడ్డను బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ కూడా కుడి చేతినిపై ఆ చిన్న బిడ్డను ఆశీర్వదిస్తాం. అందరూ కూడా చేతుల పైకెత్తి మహిమా స్వరూపుడా, ఈరోజు కొత్తగా పుట్టిన ఈ 5 రోజుల బేబీని నీ పరిశుద్ధమైన చేతులకు ఈరోజు నేను అప్పగిస్తూ ఉన్నాను. నీ దయ, నీ వాత్సల్యత, నీ కనికరము, నీ కృప ఆ బిడ్డ మీద దిగి వచ్చునుగాక. యాష్లిన్ షీనాను నీకు అప్పగిస్తూ ఉన్నాము. దేవుని దయ దిగి వచ్చునుగాక. ఆ
ఆ బిడ్డ పెరుగుతూ నాయనా ఈ 2 కుటుంబాలకు మాత్రం కాదు, ఈ దేవాలయానికి కూడా, ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరెవరు దేవుని ఎదుట నమ్మకం అందరితోనూ తను ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడంతా కూడా ఒక బహుమానము లాంటి జీవితమును, ఒక ఆశీర్వాదకరమైన జీవితమును మీరు ఇచ్చినందుకు, మీరు స్థిరపరిచినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు తండ్రి నా తర్వాతి తరాన్ని చూసేలాగా, తండ్రి వారి తరమును చూసేలాగా మీరు మా అందరికీ ఇచ్చిన దయను బట్టి వందనాలు ప్రభువా. నీ నామం మహిమపరచు. చిన్న బిడ్డ ఎదుగుతుండగా కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, దైవ భక్తి దయచేయండి. నీ కృపలో పెంచి వర్ధిల్లి గొప్ప స్త్రీగా, గొప్ప ఉన్నతమైన భక్తురాలుగా తీర్చిదిద్దామని ఆశీర్వదిస్తూ యేసు నామములో నీకు ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. In the name of Jesus, I dedicate in the name of Jesus Christ. దేవుని మహాదయ ఈ బిడ్డ మీద పెడుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా నేను ఈరోజు దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. సమృద్ధి, సమాధానము ఈ భార్యాభర్తలకు, మణిదీప్కి, మరి తండ్రి గీతాధరికి మీరిచ్చిన ఈ బహుమానమును బట్టి మీరు ఎన్నో ప్రణాళిక కలిగి ఉన్నారు. నీ భక్తురాలుగా మీరు ఇచ్చి ఉన్నారు. నీ సన్నిధిలో 2 భయభక్తులకు నాయనా నీ బిడ్డని ఇచ్చినందుకు ఆ బిడ్డను పెంచుటకు కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కూడా ఇవ్వండి, వాళ్ళ వాయిస్ కూడా వినండి. వాళ్ళు మీకు గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటున్నారు. మీ అందరికి కూడా చెప్పండి సిస్టర్. మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మ్యారేజ్ సెట్ అవ్వక ముందు నుంచి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. పిల్లల వెడ్డింగ్ డే రోజే ఆ మంత్లోనే మాకు ఒక బేబీ రావడం కూడా మాకు హ్యాపీగా ఉంది. అంటే మా ఇంట్లో అందరు బాయ్స్, ఇప్పుడు మాకు 2 బేబీలు వచ్చారన్నట్టు. లాస్ట్ 2024లో గీత వచ్చినప్పుడు నాకు ఒక కూతురు వచ్చింది అనుకున్నాను. తర్వాతకి మళ్ళీ 2025లో ఇంకో కుమార్తెని ఇచ్చాడు అన్నట్టు దేవుడు. 2 పాపలు. చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు పాపలంటే. ఈ బాయ్కి పాప కావాలని చాలా అనుకున్నాను అన్నట్టు. కానీ మా వారు ముందే దేవుడి దగ్గర వాగ్దానం తీసుకున్నారు కాబట్టి ఇక బాయ్స్ వచ్చేసారు. అయ్యో పాపే లేదే అనుకుంటే, నాకు గీత వచ్చినప్పుడే నాకు ఒక కుమార్తెని అనుకునే, నేను ఎప్పుడు కోడలు అనుకోవట్లేదు అన్నట్లు. ఇప్పుడు ఈ పాప వచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ అసలు ఈ డెలివరీకి మాకు ఈ టైంకి ఈ పాప బయటికి రావడం కొరకు మేము ఎంతో ప్రేయర్ చేస్తూ ఉన్నాము. అమ్మ తొందరగా బయటికి రాని ఎదురు చూస్తూ ఉన్నాం అన్నట్లు. దేవుడు సకాలానికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నేమ్ సెర్మింగ్ జరిగించడం కూడా మాకు చాలా సంతోషం, హ్యాపీగా ఉంది. మీ అందరూ ప్రార్థించిన మీ అందరికీ మేము ఎప్పుడు కృతజ్ఞతలు ఎప్పుడూ ఉంటాయి. మాకు మేము గుర్తు చేసుకుంటానే ఉంటాం. ఎవ్రీడే నా ప్రేయర్లో కూడా నేను మీ అందరినీ కూడా గుర్తు చేసుకొని ప్రేయర్ చేస్తూ ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. చాలా ప్రేమ చూపిస్తారు, చాలా ప్రేయర్ సపోర్ట్ ఉంది మాకు. మేము ఏదైతే కావాలని మా మనీకి వివాహం ఒక ప్రేయర్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకోవాలి అనుకున్నామో మేము అలానే తెచ్చుకున్నాము. అలాగా మీరంతా కూడా మాకు సపోర్టింగ్గా ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతటితో అయిపోయింది అనుకోమాకండి. ఈ బేబీ పెద్ద అయిపోయి ఈ బేబీకి అన్నీ జరిగేంత వరకు కూడా మీ ప్రేయర్ మాకు కావాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు పాస్టర్ వచ్చేసి టీవీ కార్యక్రమానికి ఆ చిన్న బిడ్డ పేరు మీద ఇచ్చున్నారు. సో ఆ కేక్ని మనం అందిస్తాం. సో ఈ యొక్క దేవుని పనికి ముందు వచ్చి దేవుని పనికి సహాయం చేసినందుకు మనమందరం కూడా ఐక్యపడి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క నామము మహిమపడునుగాక. మన మధ్యలో గెజియా సిస్టర్ వచ్చి టీవీ కార్యక్రమం మన పరిచర్యకి దేవుని యొక్క పనికి సహాయం చేసినందుకు. పరిశుద్ధుడు దేవా, పరలోక రాజా, రాజాది రాజా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నిత్యుడు వగు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన. అయా తండ్రి నాయన, ఈ పరిచర్య నాయన వాడపట్టకు తండ్రి నీ బిడ్డ ఇచ్చిన కానుకను బట్టి కోటానుకోటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ పరిచర్యను నూరంతలుగా నాయన ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.